ఓరుగల్లు వాసుల ఇలువేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని బాల త్రిపుర సుందరి అలంకరణలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. బాల త్రిపుర సుందరి అలంకరణలో కొలువు తీరిన అమ్మవారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భద్రకాళి శరణం మమ అంటూ భక్తులు చేస్తున్న అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి తెలిపారు. దేనికైతే పుట్టుక ఉంటుందో దానికి చావు ఉంటుంది. సనాతన ధర్మానికి పుట్టుక అనేది లేదు కాబట్టి చావు అనేది ఉంటుంది, అజరామరమైనది. దీని యొక్క పరమోత్కృష్టమైన లక్ష్యం సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్, అందరూ క్షేమంగా ఉండాలి. కాబట్టి ఈ శరత్కాలంలో ఆశ్వయుజ మాసంలో ఆశ్వయుజ ప్రతిపత్తి రోజు నుండి 9 రోజుల పాటు అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. ఈ 9 రోజులు సాధకులంతా భగవన్ నామస్మరణతోటి సమయాన్ని వృధా చేయకుండా భగవన్ నామస్మరణతోటి దేవతార్చనలతోటి